అందరికీ నమస్కారం. నా పేరు కొల్ల జయరాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ మధ్యన రాజోల పర్యటనలో భాగంగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రైతులతో సంభాషించినప్పుడు, రైతులు ఇక్కడున్న అరటి చెట్లు, ఇక్కడున్న పచ్చని వాతావరణం నాశనం అయిపోయిందని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరి దృష్టి పడిందో గాని ఇక్కడ ఉన్న వాతావరణం మొత్తం పాడైపోయిందని ఒక మాట అన్నారు. ఆ మాటను బూచీగా తీసుకొని తెలంగాణలో ఇంకే సమస్య లేనట్లు అధికార ప్రతిపక్షాల పార్టీల ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఆపేస్తామని, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాకూడదని, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆంధ్రాకి, తెలంగాణకి ఈ 2 రాష్ట్రాలకే నాయకుడు అనుకున్నారా మీరు? ఆయన జాతీయ నాయకుడు. ఆయన ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడైనా ఉంటారు, ఏమైనా చేస్తారు. ఆయన్ని మీరు ఢీకొట్టాలి అనుకుంటే మీరు మరో జన్మెత్తాలి. మీరు పరిపాలన బాగా చేసి ఆయనతో పాటు పోటీ పడండి. అంతేగాని ఎవరికైనా ఇమేజ్ కావాలంటే మెగా ఫ్యామిలీలో ఎవరినైనా తిట్టడం గానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఇమేజ్ వచ్చేస్తది. అది మైండ్‌లో పెట్టుకొని మీకు నచ్చినట్లు కూతలు కూస్తే బాగోదు. మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు అక్కడ జనసైనికులు ఉన్నారనే విషయం మర్చిపోతున్నారు. అసలు మీరేమైనా తెలంగాణకి మీ పర్సనల్‌గా ఒక్క రూపాయిని ఖర్చు పెట్టారా? తెలంగాణలో విపత్తు జరిగినప్పుడు ₹1,00,00,000 శ్రీ పవన్ కళ్యాణ్ గారు విరాళం ఇచ్చారు. అది మర్చిపోయినట్లుంది మీరందరూ. మీరెప్పుడు మీ ఆస్తులను పెంచుకోవడంలో తప్ప ప్రజలకు ఉపయోగపడిన పనులు ఏవీ చేయలేదు. తెలంగాణలో ప్రస్తుతం చాలా సమస్యలున్నాయి. వాటర్ సమస్య ఉంది. రోడ్లు బాగోలేదు. సమయానికి కరెంట్లు కూడా లేవు. టౌన్‌లో కూడా కరెంట్లు ఎప్పుడు పడితే అప్పుడే తీసేస్తున్నారు. ముందు అభివృద్ధి చేయండి అన్నీ. అక్కడున్న ప్రజలకి రైతు భరోసాలు, లేకపోతే వ్యవసాయంకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీని డెవలప్ చేయండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ పైన ఏదో ఒక మాట అనేస్తే మనకు ఇమేజ్ వచ్చేస్తదంటే అది మీకు జరగని కల. ముందు అభివృద్ధి చేసి అప్పుడు చూపించండి. పవన్ కళ్యాణ్ గారి కంటే మేము బాగా పరిపాలిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కొత్త రూల్స్, కొత్త సిస్టమ్ అంతా కూడా మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక నూతన ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు. అదే నూతన ఒరవడి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఫ్యూచర్‌లో అమలు చేస్తారు. ఆయన జాతీయ నాయకుడు కాబట్టి ఏ రాష్ట్రం వెళ్ళినా సరే ఆయనకి నీరాజనాలు పలుకుతున్నారు. అంతే తప్ప సినిమాలు ఆపేస్తాము, ఆయన రానివ్వండి, మీరెవరు రాకుండా ఆపడానికి? మీ జాగీరా ఇది తెలంగాణ? ప్రతి ఒక్కరికి ఎక్కడైనా జీవించే హక్కు ఉంటది. దయచేసి ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు గాని మీ యొక్క పరిపాలన పైన మీరు దృష్టి పెట్టండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పైన కాదు. జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తది. అప్పుడు జనసేన పవర్ ఏంటో చూపిస్తుంది. మీకు ఆంధ్రాలో కూడా ఒకాయన ఇలాగే చాలా రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ జోలికి వెళ్లారు. అధపాతాళానికి తొక్కేశారు. 11 సీట్లు 151 నుండి 11కి. అదే గతి మీకు కూడా పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు. మేము మాట్లాడగలం. మీరు ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. మీ ఇమేజ్ కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఊరుకునేది, సహించేది లేదు. జై జనసేన.